ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. సత్యనారాయణ, CITU జిల్లా కార్యదర్శి, పొద్దుటూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల ముందు అనేక రకాలుగా వాగ్దానాలు చేశాడు. మ్యాక్సిమం మిమ్మల్ని అందరినీ ప్రభుత్వంలోకి లాగుతా అని చెప్పినాడు. కనీస వేతనం అమలు చేస్తా అని చెప్పినాడు. ఆ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు వేతనాలు ఇస్తున్నా అని చెప్పేసి పెద్ద ప్రచారం చేసినాడు. అంటే వాళ్ళకి ఎక్కడ 10,000 రూపాయలు పెరగలేదు. కేవలం 6,500 రూపాయలే వాళ్ళకి వేతనం వస్తుంది. వాళ్లకు పని చేస్తేనే మిగతా 3,000 వస్తుంది. కానీ దాన్ని పెద్ద ప్రచారంలో పెట్టి మనం ఎప్పుడన్నా ఆశా వర్కర్ల గురించి ఆందోళన చేస్తానే కూడా అందరూ ఎందుకున్నా వాళ్ళకి 10,000 పెంచారు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనమే విన్నాం. అంటే ప్రభుత్వము ఒకటి చేస్తే దాని అబద్దాలను మరొకటి తోడు చేసి ఆ రకంగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళకి ఇప్పుడు మేమేమడుతున్నాము, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో ముడిపడి పనిచేసే ప్రతి వర్కర్కు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆశా వర్కర్ కావచ్చు, ఇంకొక వర్కర్ కావచ్చు, 26,000 రూపాయలు ఇస్తే గానీ ఆ కుటుంబము పౌష్టికాహారం తిని జీవించలేదని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తా ఉంది. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా దాన్ని అమలు చేసే పరిస్థితిలో లేరు. అసలు ఈరోజు కార్మిక చట్టాలన్నీ కూడా వీళ్ళు రద్దు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈరోజు 8 గంటల పనిని కూడా రద్దు చేయాలని చెప్పేసి పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇదే పద్ధతిలో ముందుకు పోదలుచుకుంటే బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీరిద్దరూ కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి బట్టకట్టే సందర్భాలు లేవు. మిమ్మల్ని కూడా మీ ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం CITUగా. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి. రిటైర్డ్ అయిన తర్వాత, ముసలిమైన తర్వాత పని చేయలేము, పిల్లల మీద ఆధారపడాల్సి వస్తుంది, మాకు పెన్షన్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కల్పించమని అడుగుతున్నాం. ఇది ప్రతి లక్షలు తీసుకునే ఉద్యోగులు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే జీతాలు పెంచమని మైకులు ఇరగొట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకు అనేక రకాల బెనిఫిట్స్ కావాలని చెప్పేసి ఆందోళన చేసి పెంచుకుంటున్నారు. లక్షల్లో జీతాలు ఇస్తున్నా కూడా వాళ్ళకు తిండి లేదు. 3 పూట్ల ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకైతే జీతాలు పెంచుతున్నారు, కార్ అలవెన్సులు రకరకాలు ఇస్తున్నారు. మనకు చెల్లుల్లో యాప్లు పనిచేయమంటారు, చెల్లు మంచిది ఇవ్వరు, వాళ్ళకేమో పెద్ద పెద్ద కార్లు ఇస్తున్నారు. అలా ఎంత దుర్మార్గం ప్రభుత్వము. మేము ఓట్లేసి మీకు అధికారం కల్పిస్తే మీరు ఈరోజు మా మీద మా జీతాలు పెంచకుండా, మాకు PF, ESI కల్పించకుండా మా కుటుంబాలను అన్యాయం చేస్తూ మాతో పని చేయించుకుంటూ, ఇది దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి మీరు వెంటనే ఆశా వర్కర్లు ఏవేవో గొంతెమ్మ కొరకలేం కోరడం లేదు. PF, ESI, 26,000 వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు, ఇవి నువ్వు ఏదో 10,000, 20,000, 30,000, 50,000 జీతం వచ్చినట్టు ఆశా వర్కర్లు ఎవరన్నా పాపం భర్త చనిపోతే విడో ఉంటే వాళ్ళ పెన్షన్లు ఆపుతా ఉన్నారు. పెన్షన్ ఈ రోజు ఆపుతున్న పరిస్థితి మనం చూస్తాం. సంక్షేమ పథకాలు ఏవీ లేవు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది. ఈ దుర్మార్గమైన ఆలోచన నుంచి ఆశా వర్కర్లకు అనుకూలంగా ప్రభుత్వం నడుచుకుంటుందా, లేకపోతే ఇదే కార్మిక వ్యతిరేక విధానాలతోనే ముందుకు పోదలుచుకుంటే నిన్ను కూడా రేపు మార్చిలో ఇంటికి సాగనంపుతామని చెప్పేసి గట్టిగా ఆశా వర్కర్లుగా హెచ్చరించదలుచుకున్నాము.